హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి జొన్న పంటను వచ్చేసి రోటావేటర్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి పెద్ద మిషన్తో కోపించడం వల్ల జొన్న కంకులు అనేది పోవడం జరిగింది. వాటిని మనుషులు పెట్టి ఏరించడం జరుగుతుంది. చూడండి, మనుషులు అనేది కంకులు ఏరడం జరుగుతుంది. ఈ విధంగా ఏరడం వల్ల 20% పోయిన కంకులనేది మొత్తం తీసి మళ్ళా చిన్న మిషన్‌తో పట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం గదా! ఇది కొంచెం పైకి గోయడం వల్ల కంకులనేవి కొంచెం తక్కువగా పోవడం జరిగింది. ఈ కంకుల్ని ఏరినాక రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఈ సొప్పంతా భూమిలో కుళ్ళిపోయే విధంగా రోటావేటర్ చేసినట్టయితే పొలానికి సతబా ఉంటుంది. ట్రాక్టర్‌తో కంకులు ఏరి మొత్తం ట్రాలీలో వేయడం జరుగుతుంది. పొలానికి సతబగా ఉండడం వల్ల ఈ పంట ఏసినప్పుడు మనం ఎరువు తోలిన దాంతో సమానంగా ఉంటుంది. కంకులు ఏరడం అయిపోయింది. ట్రాక్టర్ అనేది ఇంటికి పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఈ జొన్న పంటనొచ్చేసి రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఇదో రోటావేటర్ చేస్తున్నారు. చాలా మెత్తగా పోవడం జరుగుతుంది. చూడండి, ఇది ఓ పక్క జొన్న పంట, ఓ పక్క రోటావేటర్ చేసింది కనిపిస్తుంది గదా! ఈ విధంగా రోటావేటర్ చేసినప్పుడు మన పొలంలో ఉన్న చెత్తంతా కుళ్ళిపోయి పొలానికొచ్చేసి సత వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇది 4 ఇంచు దాకా పోవడం జరుగుతుంది. రోటావేటర్ అనేది బాగానే లోతు వెళ్తుంది మరియు మెత్తగా ఉంటుంది. సొప్పనేది మనకు కనిపించరాకుండానే వెళ్ళిపోతుంది. అదే రోటావేటర్ చేస్తుంది. ఈ సగానికి మిషన్ గోయడం వల్ల రోటావేటర్ చేసినప్పుడు పొలం అనేది నునుపుగా రావడం జరుగుతుంది. మెత్తగా కూడా అవుతుంది చూడండి. ఇదొచ్చేసి సోనాలిక 745 50 హెచ్‌పి ట్రాక్టరు. అందువల్లనే చాలా మెత్తగా చేయడము. ఇదొచ్చేసి రోటావేటర్ వచ్చేసి శక్తిమాన్ కంపెనీది. ఫస్ట్‌లో ఏసి తోలడం వల్ల చాలా మెత్తగా అవుతుంది. మామూలుగా మట్టి బెడలందు నలపడానికైతే సెకండ్‌లో ఏసి తోలడం జరుగుతుంది. చూడండి, ఎంత మెత్తగా అవుతుందో సొప్పనేది. ఈ విధంగా రోటావేటర్ చేసి అవసరమైతే దుక్కేసుకోవచ్చు. లేకపోతే ఇలాగనే కొన్ని రోజులు ఉంచినట్టయితే మొత్తం అనేది సొప్ప కుళ్ళిపోవడం జరుగుతుంది వర్షాలు పడినప్పుడు. ఈ కంకులు ఏరడం వల్ల ఈ ఎక్కడెక్కడ పోయిన కంకులు పోతే ఈ వర్షాలు పడినప్పుడు ఈ జొన్నలనేవి మొలకెత్తడం జరుగుతుంది. అప్పుడు ఒకసారి ఎగదోలి గుడ్డి కలిపితే సరిపోతుంది. ఈ రోటావేటర్ దోలడం వల్ల కుళ్ళిపోవడం జరుగుతుంది. లేదా కోసైనా పక్కనేయొచ్చు. అది కూలీల ఖర్చు అవుతుంది కాబట్టి ఇదైతే పొలానికి సతవ మరియు రోటావేటర్ చేయడం వల్ల భూమి గుత లూజ్ అయ్యే అవకాశం ఉంది. తేమ మీనైతే గట్టి పడుతుంది గానీ ఎండిపోయిన పొలం గుత లూజ్ అవుతుంది. పొలితిగా గుత తయారవుతుంది. చూడండి, జొన్న కంకులనేది ఎన్ని వర్షాలకు మలవడం జరుగుతుంది. ఈ జొన్నలన్నీ కింద పోయినయన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.